టీసీటీ న్యూస్ కు స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పటాన్ ఎవరు? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా లేక కాంగ్రెస్ బీజేపీలకు అవకాశం ఇస్తారా పటాన్చెరు ప్రజలు అనే విషయాలపై కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో రిచర్స్ సెగ్మెంట్ పటాన్చెరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఏర్పడిన మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సీటు గులాబీ పార్టీకి కంచుకోటగా మారిపోయింది. ఈసారి కూడా ఇక్కడ రాజకీయం ఫుల్ హీట్ పుట్టిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఏ పార్టీ గెలవబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తీర్మార్ విక్టరీతో సత్తా చాటుతారా లేక కారు స్పీడ్కు ప్రత్యర్థి పార్టీలు బ్రేకులు వేస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది. మొత్తంగా ఈ సెగ్మెంట్ లో కనిపించబోయే పొలిటికల్ సీన్ ఏంటి? ఈసారి పటాన్చెరులో గెలిచే పటాన్ ఎవరు? గత ఎన్నికల్లో 1,16,000కు పైగా ఓట్లు సాధించిన గూడెం మైపాల్ రెడ్డి 37,000 పైచీలకు ఓట్ల మెజార్టీ సాధించారు. రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి పటాన్చెరులో కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి. తెలంగాణలో మినీ ఇండియాగా పిలుచుకునే అసెంబ్లీ సెగ్మెంట్ పటాన్చెరు. ఇక్కడ ప్రతి గల్లీలో కనీసం 10 రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కనిపిస్తుంటారు. వాళ్ళంతా కలిసిమెలిసే ఉంటారు. 2009లో జరిగిన నియోజకవర్గాల డీలిమిటేషన్ లో భాగంగా సంగారెడ్డి సెగ్మెంట్ నుండి విడిపోయి పటాన్చెరు నియోజకవర్గం ఏర్పడింది. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా తర్వాత వరుసగా 2 సార్లు గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన గూడెం మైపాల్ రెడ్డి 2 సార్లు గెలిచి ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లోరుతున్నారు. అయితే సొంత పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు పిట్టింగ్ పెట్టేందుకు రెడీగా ఉన్నదెవరు? రాబోయే ఎన్నికల్లో పటాన్చెరులో కనిపించబోయే సీన్ ఏంటి? ఇవన్నీ చూసే ముందు పటాన్చెరు సెగ్మెంట్ గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు కొన్ని ఉన్నాయి. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో మొత్తంగా 3,28,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్ లో 5 మండలాలు ఉన్నాయి. అవి అమీన్పూర్, జిన్నారం, గుమ్మడిదల, రామచంద్రాపురం, పటాన్చెరు, అలాగే తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలుగా ఉన్నాయి. రామచంద్రాపురం, పటాన్చెరు, భారతీనగర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా ఉన్నాయి. మినీ ఇండియాను తలపించే పటాన్చెరు నియోజకవర్గం సెగ్మెంట్ లో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ప్రాంతంలో చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమలన్నీ కలిపి 5,000 పైనే ఉంటాయి. రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న పటాన్చెరు నియోజకవర్గంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన కార్మికుల ఓట్లే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయిస్తుంటాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో 1,16,000 పైగా ఓట్లు సాధించిన గూడెం మైపాల్ రెడ్డి 37,000 పైచీలకు ఓట్ల మెజార్టీ సాధించారు. రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి పటాన్చెరులో కొత్త చరిత్ర సృష్టించాలని చూస్తున్నారు గూడెం మైపాల్ రెడ్డి. పటాన్చెరు నియోజకవర్గంలోని అధికార పార్టీలో అసమ్మతి సెగ సిట్టింగ్ ఎమ్మెల్యేకు తగిలింది. కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్న ఎమ్మెల్యే ఆయనకు సొంత పార్టీ నుండి అసమ్మతి సెగ తప్పడం లేదు. చిట్కూరు సర్పంచ్ బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి నాయకుడు నీలం మధుముద్రాజ్ ఎమ్మెల్యేకు ధీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తాను టికెట్ రేసులో ఉన్నానని, అధిష్టానం ఆశీస్సులు తనకే ఉన్నాయని ధీమాతో ఉన్నారు నీలం మధు. భూపాల్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డిలు కూడా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నప్పటికీ వాళ్ళిద్దరూ అంత యాక్టివ్గా కనిపించడం లేదు. దాంతో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, నీలం మధుముద్రాజుల మధ్య టికెట్ విషయంలో పోటీ నెలకొంది. బీఆర్ఎస్ అధిష్టానం గనక సిట్టింగ్ ఎమ్మెల్యేలో కొందరికి సీటు నిరాకరిస్తే ఆ లిస్టులో ఫస్ట్ ఉండేది గూడెం మైపాల్ రెడ్డినని నమ్ముతున్నారు నీలం మధుముద్రాజ్. ఎమ్మెల్యేకు ధీటుగా పోటాపోటీ కార్యక్రమాలు చేస్తున్న పార్టీ అధినాయకత్వం చూసి చూడనట్లుగా ఉండడంతో నీలం మధు రోజు రోజుకు స్పీడ్ పెంచుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ క్యాడర్లోనూ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి తీరుపై అక్కడక్కడ అసంతృప్తి వ్యక్తమవుతుంది. దాంతో పార్టీలో నెలకొన్న అసమ్మతిని తనకు అనుకూలంగా మార్చుకొని అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు నీలం మధు. పైగా నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గమైన ముదిరాజుల ఓట్లు 70,000కు పైగా ఉండడం కూడా తను కలిసి ఇక పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మెదక్ పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి చవిచూసిన గాలి అనిల్ కుమార్ ఈసారి పటాన్చెరు నియోజకవర్గం నుండి బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే హస్తం పార్టీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాటా శ్రీనివాస్ గౌడ్ ఈసారి కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సపనాదేవ్ ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నా ఆయనంత యాక్టివ్ గా కనిపించడం లేదు. త్వరలోనే ఆయన బీజేపీ కండుగా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతుంది. దాంతో కాంగ్రెస్ అధిష్టానం గాలి అనిల్ కుమార్ వైపు మొగ్గుతుందా లేదా కాటా శ్రీనివాస్ గౌడ్కి మరో ఛాన్స్ ఇచ్చి చూస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ద్వారా గాలి అనిల్ కుమార్ టికెట్ కోసం ప్రయత్నిస్తుంటే మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ద్వారా కాటా శ్రీనివాస్ గౌడ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 78,000 పైచీలకు ఓట్లు వచ్చాయి. ఆ లెక్కన చూసుకుంటే పటంచెరు సెగ్మెంట్ లో కాంగ్రెస్ కొంత పటిష్టంగానే కనిపిస్తుంది. అయితే ఈసారి ఏ మేరకు కాంగ్రెస్ ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల లిస్టు పెద్దదిగానే కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్తో పాటు గడిల శ్రీకాంత్ గౌడ్, గోదావరి అంజిరెడ్డిలు టికెట్ రేసులో ఉన్నారు. వీళ్ళంతా ఎవరి స్థాయిలో వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై పార్టీ అధిష్టానం దగ్గర సదాభిప్రాయం లేదని, ఆయనపై గతంలో వచ్చిన అవినీతి ఆరోపణలు మైనస్ గా మారుతున్నాయనేది టాక్ వినిపిస్తుంది. గడిల శ్రీకాంత్ గౌడ్, గోదావరి అంజిరెడ్డిలో ఎవరో ఒకరిని అధిష్టానం ఫైనల్ చేస్తుందనే టాక్ కాషాయ శ్రేణుల్లో వినిపిస్తుంది. పటంచెరు సెగ్మెంట్ లో స్థిరపడిన ఉత్తర భారతీయులు స్టాండర్డ్ ఓట్ల బ్యాంకు బీజేపీ కలిసి వస్తుందని పార్టీ నేతలు నమ్ముతున్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మాత్రం తనకే టికెట్ వస్తుందని గట్టిగా చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలో ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి ట్రయాంగిల్ ఫైట్ తప్పదనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నారు. పైగా ఈసారి పాలిటిక్స్ చాలా రసవత్తరంగా నడుస్తున్నాయి. అందువల్ల పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయం కూడా ఆసక్తి రేపుతుంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈసారి పటాన్చెరులో పాగా వేసే పార్టీ ఏదనే దానిపై స్థానికంగా చర్చ జరుగుతుంది. మొత్తంగా పటాన్చెరు సెగ్మెంట్ లో రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపించబోతున్నది ఆసక్తికరంగా మారింది.